नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति विकास स्वामी नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామి గారు 1997వ సంవత్సరం జూలై 19వ తేదీన ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. Thank you for coming. Nice to show enthusiasm and devotional service. Last night, one proposition was given to me, which I'd like to speak about. ఇప్పుడు నేను ఒక ప్రతిపాదన గురించి మాట్లాడాలనుకుంటున్నాను. The second time I've heard it in this visit to Croatia. I heard it in Zagreb also. The idea that it is necessary for our devotees to have university degrees. ఇక్కడ ఆలోచన ఏమిటంటే మన యొక్క భక్తులు యూనివర్సిటీ డిగ్రీలు కలిగి ఉండాలా అనేటువంటి దాని గురించి. So that people will respect them when they preach. ఎందుకంటే ప్రచారం చేసేటప్పుడు ఆ విధంగా యూనివర్సిటీ డిగ్రీలు ఉంటే జనం మనల్ని గౌరవిస్తారు కదా అనేటువంటిది ఒక ప్రతిపాదన. This is bogus. There are many bogus ideas. కాబట్టి ఇది అర్థం లేనటువంటి వాదన. ఇది ఇలాంటివి ఎన్నో అర్థం లేనటువంటి విషయాలు ఉన్నాయి. Which is just like fashions, some of them become more popular at one time and then another one comes. Just like you'll see in women's night. ఎలాగంటే రకరకాల ఫ్యాషన్స్ ఉంటాయి అన్నమాట, రకరకాల సోపులు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైనటువంటి ఫ్యాషన్ బాగా ప్రఖ్యాతి గాంచుతుంది అనమాట. Fashions, they all go round and round again. At one time it's fashionable to have a dress down to here, then halfway up and then all the way up and then. ఎలాగంటే మనం చూస్తుంటాం స్త్రీల విషయంలో రకరకాల సోకులు కనిపిస్తూ ఉంటాయి, రకరకాల ఫ్యాషన్స్. ఒక్కోసారి ఇక్కడ దాకా బట్టలు వేసుకుంటారు, ఒక్కోసారి ఇక్కడ దాకా, ఒక్కోసారి ఇక్కడ దాకా, ఒక్కోసారి ఇక్కడ దాకా, రకరకాలుగా. ఇలా ఇవన్నీ ఒక ఫ్యాషన్ నాకు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తుంది, ఇలా తిరుగుతూ గిరిగిరా ఉంటాయి, చుట్టూ తిరుగుతూ ఉంటాయి. Down and then down again. And sometimes ఇలా కింద నుంచి పైకి బట్టలు అలా పైకి వెళ్తుంటే మళ్ళీ పైనుంచి కిందకి దిగి వస్తుంటాయి. ఇలాగా ఫ్యాషన్ మారిపోతుందండి ఎప్పటికప్పుడు. fashionable to have your hair this way and sometimes that way. ఎలాగంటే ఒక్కోసారి కేశాలంకరణ విషయంలో కూడా జుట్టు ఒక్కోసారి ఇక్కడ దూకుంటారు ఈ పక్కన, ఒక్కోసారి ఇక్కడ దూకుంటారు, వెనక్కి పెట్టుకుంటారు, ముందుకు పెట్టుకుంటారు. In the same way within our society, sometimes all these one misconception becomes popular, then another one. అలాగే మన సమాజంలో కూడా ఏం జరుగుతుందంటే ఒక్కోసారి ఒక్కొక్క రకమైనటువంటి అపోహ చాలా ప్రముఖంగా ఉంటుంది, మరొకసారి మరొక విధమైనటువంటి అపోహ ప్రముఖంగా ఉంటుంది. During the 11 or 12 years that Srila Prabhupada was preaching Krishna consciousness, మరి శ్రీల ప్రభుపాదుల 11 లేదా 12 సంవత్సరాల పాటు ఆయన కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తూ ఉన్న కాలంలో in his world mission, ఆయన యొక్క ఈ ప్రపంచ ప్రచార కార్యక్రమంలో భాగంగా he said all these different misconceptions. They all మరి ఆయన ఈ విధమైనటువంటి అపోహలన్నిటికీ కూడా ఆయన సమాధానం చెప్పారు. came up. And Prabhupada made the position very clear on all of them. మరి ఈ అపోహలన్నిటి విషయంలో కూడా శ్రీల ప్రభుపాదుల వారు తమ యొక్క నిర్ణయం ఏమిటనే దాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. It just so happened that one of Prabhupada's disciples wrote in a letter expressing his desire to go back to university to get a university degree. అలాగే శ్రీల ప్రభుపాదుల వారి శిష్యుడు ఒక అతను ప్రభుపాదుల వారికి ఒక లేఖ రాశాడు అనమాట. అందులో నేను మళ్ళీ యూనివర్సిటీకి అంటే విశ్వవిద్యాలయానికి తిరిగి వెళ్ళి ఒక డిగ్రీ సంపాదించడం అనే విషయం గురించి అతను లేఖ రాశాడు. So that people would be more respectful when he preached. అతని యొక్క ఆలోచన ఏమిటంటే ఆ విధంగా నేను విశ్వవిద్యాలయకు డిగ్రీని కలిగి ఉంటే నేను ప్రచారం చేసినప్పుడు జనం అందరూ కూడా నన్ను బాగా గౌరవిస్తారనేది అతని భావన. Prabhupada wrote back and said, it is not necessary. మరి ప్రభుపాదుల వారు వెనక్కి ఉత్తరం రాసి అదంతా అవసరం లేదని చెప్పాను. The people will respect us on our own standard. జనం మన యొక్క ప్రమాణాలను బట్టి మనల్ని గౌరవిస్తారు.
on following the principles and hearing from the spiritual master. మరి ఎందులో ప్రమాణాలు అంటే ఈ యొక్క విధి నియమాలను అనుసరించడం, సూత్రాలను, అలాగే ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాన్ని పాలించడం, ఆధ్యాత్మిక గురువు నుండి శ్రవణం చేయడం. But if they're not prepared to accept us on that principle, then we don't care for them. Now, ఒకవేళ జనం మనల్ని ఆ ప్రమాణాలను అనుసరించి మనల్ని అంగీకరించకపోతే మనకి వారితో పని లేదని చెప్పన్నారు. Prabhupada also wanted the Bhaktivedanta Institute. He gave మరి అలాగే ప్రభుపాదుల వారు భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ అనేది స్థాపించబడాలని కోరుకున్నారు. a lot of importance to this. దానికి ఆయన చాలా ప్రాముఖ్యతనిచ్చారు. This for preaching to scientists and scholars. దేనికోసం అంటే ఈ సైంటిస్టులకు అలాగే పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రచారం చేయడం కోసం ఈ భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ అనేది స్థాపించబడాలని ఆయన కోరుకున్నారు. Early scientists, because these people they are misleading the world. ఎందుకని ముఖ్యంగా వాళ్ళిద్దరికి పండితులకు సైంటిస్టుల కంటే, ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళే ఈ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. They are wrong ideas. Therefore, if some of the leading intellectuals can be convinced of the Krishna conscious position, కాబట్టి ఆయన ఏం కోరుకున్నారంటే ఈ విధంగా పండితులకు సైంటిస్టులకు ప్రచారం చేస్తే ఆ విధంగా సమాజంలో ఎవరైతే ప్రభావవంతమైనటువంటి వారు ఉన్నారో వారికి కృష్ణ చైతన్యం గురించి ఒక చక్కటి అవగాహన అందించవచ్చు అనేది ఆయన ఆలోచన. through them our preaching will have a very great effect. So Prabhupada's idea that అప్పుడు మన యొక్క ప్రచారం ఇంకా మంచి ప్రభావాన్ని కలిగి ఉంటుందనేది ఆయన ఆలోచన. Was that, or he said that to be a fellow of the Bhaktivedanta Institute, the minimum qualification is a master's degree, but he didn't. ఆయన ఏమన్నారంటే భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్లో ఒక సభ్యునిగా ఉండాలి అంటే వాడికి కావాల్సిన కనీస అర్హత ఒక మాస్టర్స్ డిగ్రీ ఉండాలని అన్నారు ఆయన. Send devotees to college to get a master's degree. అలాగని ప్రభుపాదుల వారు శిష్యుల్ని కాలేజీలకు వెళ్ళి మాస్టర్స్ డిగ్రీ సంపాదించి రండి అని చెప్పలేదు. అలా ఆయన ఎప్పుడు పంపించలేదు. So already joining with degrees, he engaged them in this. In other words, it is ఎవరైతే అప్పటికే ఈ ఉద్యమంలోకి మాస్టర్స్ డిగ్రీ ఉండి వస్తున్నారో వారిని ఆ సేవలో వినియోగించారు. possible to make devotees from people with university degrees, even if we don't have them, because degrees, he engaged them in this. In other words, it is possible to make devotees from people with university degrees, even if we don't have them. మరొక విషయం ఏంటంటే మనకు యూనివర్సిటీ డిగ్రీ లేకపోయినా యూనివర్సిటీ డిగ్రీలు ఉన్నటువంటి భక్తులకు ప్రచారం చేసి వారిని భక్తులను చేయడం అనేది సాధ్యమే. That was going on in that time. ఎందుకంటే ఆ కాలంలో అదే కొనసాగుతూ ఉంది. It's going on this time also. ఇప్పుడు కూడా అదే కొనసాగుతూ ఉంది. అంటే ఏ విధమైన యూనివర్సిటీ డిగ్రీ లేని వాళ్ళే, ఏ విధమైనటువంటి యూనివర్సిటీ డిగ్రీ లేని వాళ్ళు యూనివర్సిటీ డిగ్రీలు ఉన్న వాళ్ళకి ప్రచారం చేసి భక్తులుగా మారుస్తున్నారు. అదే ఆనాడు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. But if someone already has a university degree, all well and good. ఒకవేళ అప్పటికే ఒక వ్యక్తికి యూనివర్సిటీ డిగ్రీ ఉంటే అది సరే, మంచిదే. That can be used in preaching. దానిని ప్రచారంలో వాడుకోవచ్చు మనం. Preaching means it gains some respect among. ప్రచారం అంటే కొంత గౌరవాన్ని కలిగిస్తుంది జనంలో. A certain class of people. I don't know about in this country, but in most countries in the Western world, most people don't care less whether you have a degree or not. మరి ఈ దేశంలో సంగతి నాకు తెలియదు కానీ ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఒకవేళ మీకు డిగ్రీ ఉందా లేదా అని ఎవరు కూడా పట్టించుకోరు. They give a lot of importance to university degrees here. When you go to preach to them about Krishna consciousness, do they ask you if you have a university degree? Mostly people see how much money you have. That is considered. మరి ఎక్కువ శాతం ప్రపంచంలో మీరు ఎక్కడైనా ప్రచారానికి వెళితే మిమ్మల్ని వాళ్ళు అడిగే ప్రశ్న ఏమిటంటే మిమ్మల్ని గుర్తించడానికి మీకు యూనివర్సిటీ డిగ్రీ ఉందా లేదా అనేది కాదు. ఈ ప్రపంచంలో గుర్తింపు అనేది మీ దగ్గర ఎంత ధనం ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. The sign of respectability. So that ఎందుకంటే ధనం అనేది గౌరవ సూచకంగా అర్థం చేసుకోబడుతూ ఉంటుంది. was one of the fashions at one time in our society. Then you have to have Volvo cars and Ray-Ban sunglasses and Rolex watch. And then it's good for preaching. ఒకానొక కాలంలో మన ఉద్యమంలో ఒక అపోహ ఎలా ఉండేదంటే
మంచి సొగసైనటువంటి కారు ఉండాలి, మంచి సొగసైనటువంటి కళ్ళద్దాలు ఉండాలి, మంచి రోలెక్స్ వాచ్ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే మనం ప్రచారానికి వెళ్ళాలని అనుకునేవాళ్ళట. To be respectable by material standards. So అంటే భౌతిక ప్రమాణాల రీత్యా గౌరవనీయమైన వ్యక్తిగా పరిగణించబడాలంటే ప్రచారానికి వెళ్ళేవాళ్ళు ఇవన్నీ కలిగి ఉండాలి అని చెప్పి అనుకునేవారట. devotees were busy selling paintings so they could have enough money to be respectable. And no one. అందుకని చెప్పి భక్తులు ఏం చేసేవారంటే ఈ కళాఖండాలు ఏవైతే ఉంటాయో, అంటే ఈ పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అమ్మి బాగా డబ్బులు సంపాదించి వీటన్నిటిని కొనుక్కోవడంలో నిమగ్నమై ఉండేవారు. Was distributing books, which Prabhupada emphasized as the most important preaching. శ్రీల ప్రభుపాదుల పుస్తక వితరణ చాలా ముఖ్యమైనటువంటి ప్రచారం అని చెబితే అది వదిలిపెట్టి కొంతమంది భక్తులు డబ్బులు సంపాదించాలని చెప్పి ఈ కళాఖండాలు అంటే ఈ పెయింటింగ్స్ అవి అమ్ముతూ ఉండేవారు. Well, so that know it for certain there's no more important means of preaching than distributing my books. శ్రీల ప్రభుపాదులు చెప్పారు, నా యొక్క గ్రంథాలను వితరణ చేయడం కంటే ముఖ్యమైనటువంటి ప్రచార సాధన మరొకటి లేదు అన్నారు. Sometimes in the course of our mental ramblings we come up with brilliant ideas. కొన్నిసార్లు మన యొక్క మనసు అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు మనకి కొన్ని ఏవో తెలివైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. Really fantastic ideas. ఎలా చాలా చాలా అద్భుతమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి ఒక్కోసారి మన మనసుకు. And then we follow this. Yeah, this is really great for preaching. But what happens is that by association, ఇప్పుడు మనం అనుకోవచ్చు ఈ ఆలోచన బాగుంది, ఇది ప్రచారం చేయడానికి చాలా బాగా పనికొస్తుంది with the material energy, and so many of our devotees go back to being materialists. కానీ జరిగేది ఏమిటంటే సాధారణంగా ఈ భౌతిక శక్తితో సాంగత్యం కారణం చేత మన భక్తులు చాలా మంది మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. So it is very important preaching to intellectuals. That's true. అప్పుడు ఖచ్చితంగా ఎవరైతే మేధావులు అనేవారు ఉంటారో వారికి ప్రచారం చేయడం అనేది చాలా ముఖ్యమే. But it's not meant for every devotee. కానీ అది ప్రతి భక్తుడు, nor is it necessary for preaching to the general masses. చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి భక్తుడు ఆ పని చేయాల్సినటువంటి అవసరం లేదు మేధావులకు. It is very important preaching to intellectuals. That's true. But it's not meant for every devotee. Nor is it necessary for preaching to the general masses. Most people. అలాగే సాధారణమైనటువంటి జనులకు ప్రచారం చేయడానికి మనం గొప్ప మేధావులు అయి కూడా ఉండాల్సిన అవసరం లేదు. Can be approached with Prabhupada's books. ఎక్కువ శాతం మందిని మనం శ్రీల ప్రభుపాదుల ద్వారా పుస్తకాల ద్వారా సంప్రదించవచ్చు. Harinam Sankirtan. హరినామ సంకీర్తన ద్వారా మనం వారిని సంప్రదించవచ్చు. Prasadam, festivals. ప్రసాదాన్ని పంచిపెట్టడం ద్వారా, ఉత్సవాలు చేయడం ద్వారా. All these different programs. People are actually much more impressed when they see that devotees are so happy and leading a pure life. ఇలాంటి కార్యక్రమాలన్నిటి ద్వారా మనం వారిని ఆకట్టుకోవచ్చు. వాస్తవానికి ఎక్కువ శాతం మంది జనులు ఎప్పుడైతే భక్తులు కృష్ణ చైతన్యాన్ని సాధన చేస్తూ చాలా ఆనందంగా ఉంటారో దాన్ని చూసి చాలా మంది ఆకర్షితులు అవుతూ ఉంటారు. People are much more impressed by that because there are thousands of university degree holders. కాబట్టి జనం ఎక్కువగా ముగ్ధులయ్యేది భక్తులు పవిత్రమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఆనందంగా ఉండడాన్ని చూసి. లేదంటే సమాజంలో యూనివర్సిటీ డిగ్రీలు ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. But how many people are there who are shining with happiness of spiritual joy? కానీ ఆ యూనివర్సిటీ డిగ్రీలు కలిగి ఉన్న వాళ్ళలో ఎంతమంది ఆధ్యాత్మిక ఆనందంతో మెరుస్తూ ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? That is our actual asset, which no amount of money or material so-called qualification can give you. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ఆనందంతో వెలగడం అనేది ఏదైతే ఉందో ఇది భక్తునికి అత్యంత ముఖ్యమైనటువంటి ఆస్తి. ఎందుకంటే ఈ ఆస్తిని మనం ఎంతో ధనం ఖర్చు పెట్టినా, ఎంతో ఆస్తిపాస్తులు పెట్టుకున్నా మనం దాన్ని ఖరీదు చేయలేం. And it's not that you have to have a university degree before you can preach Krishna consciousness. అలాగే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడాన్ని ప్రారంభించడానికి ముందు మీరు ఒక యూనివర్సిటీ డిగ్రీని కలిగి ఉండాలని లేదు. Preach to intellectuals by studying Prabhupada's books. మేధావులకు ఒకవేళ మీరు ప్రచారం చేయాలనుకుంటే శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు చదవడం ద్వారా మీరు ప్రచారం చేయొచ్చు. Because even from the external point of view, if someone has a thorough knowledge of Prabhupada's books, that's at least equivalent to any university degree. ఎందుకంటే మనం లౌకికంగా చూసినా సరే
శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాల పట్ల చాలా చక్కటి అవగాహన కలిగి ఉంటే అది కనీసం ఒక విశ్వవిద్యాలయపు ఎవరైతే పట్టాను కలిగి ఉన్నవాడో ఉన్నాడో వాడితో సమానమైనటువంటి అంతకంటే ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉన్నట్టే. I meet professors and intellectuals in different parts of the world. భక్తి వికాస్ స్వామి వారు చెప్తున్నారు, నేను ప్రపంచపు వివిధ భాగాల్లో ఎంతో మంది ప్రొఫెసర్లను మేధావులను నేను కలుసుకున్నాను ప్రచారంలో భాగంగా. And they often presume that I have a university degree. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నేను మాట్లాడినప్పుడు నాకు ఏదో ఒక యూనివర్సిటీ డిగ్రీ ఉందేమో అని అనుకుంటారు వాళ్ళు. In fact, many times it's happened to me several times that they don't believe I don't have a university degree. ఇంకా చెప్పాలంటే వాస్తవంగా చాలా సార్లు ప్రచారం చేసేటప్పుడు చాలా మంది నమ్మరు అన్నమాట. ఒకవేళ నాకు ఎలాంటి యూనివర్సిటీ డిగ్రీ లేదన్నా వాళ్ళు నమ్మరు. Because they think that the ability to speak and discuss intellectual ideas has to come through this academic training. But they don't know the academic training we get in this Krishna consciousness movement. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక వ్యక్తికి మాట్లాడేటువంటి సామర్థ్యం లేకపోతే రకరకాల నైపుణ్యాలు ఇవన్నీ కూడా ఏదో యూనివర్సిటీలో చదువుకుంటేనే ఏదైనా డిగ్రీ చేస్తేనే వస్తాయేమో అని అనుకుంటారు. కానీ వారికి కృష్ణ చైతన్యంలో మనకి లభించే యూనివర్సిటీ డిగ్రీల గురించి వారికి తెలియదు. Regularly have classes, we regularly discuss philosophy. మనం మందిరాల్లో కృష్ణ చైతన్యంలో మనం క్రమం తప్పకుండా తరగతులు నిర్వహిస్తూ ఉంటాం. అలాగే క్రమం తప్పకుండా ఈ తత్వాన్ని చర్చిస్తూ ఉంటాం. Even among the intellectuals, how many of them will we find discussing philosophy? చివరికి మేధావుల్లో కూడా మనం చూస్తే ఎంతమంది తత్వాన్ని చర్చించే వాళ్ళు ఉంటారు. They'll do their job in science or whatever, then they'll go home and drink beer and what. వాళ్ళు ఏం చేస్తారు, సైన్స్ లో వాళ్ళు ఏదో ఉద్యోగం చేస్తారు, తర్వాత ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళి మందు తాగుతారు, TV like any idiot. బీరు తాగుతారు, మిగిలిన వెధవల్లాగే వాళ్ళు కూడా టీవీ చూస్తూ ఉంటారు. Our method of learning is different కానీ మనం విద్యను అభ్యసించేటువంటి విధానం చాలా భిన్నమైనది. the intellect to the mundane method. Study is there. మనకు కూడా అధ్యయనం అనేది ఉంది, చదువు అనేది మనకు కూడా ఉంది. But knowledge doesn't come simply by study. కానీ జ్ఞానం అనేది కేవలం చదవడం ద్వారా రాదు. Knowledge comes by advancement in Krishna consciousness. జ్ఞానం అనేది కృష్ణ చైతన్యంలో పురోగమించడం ద్వారా వస్తుంది. Yatya deve para bhakte yatha deve tata guru tasyaite katita hyartha prakashante mahatmanaha. Who knows the meaning of this verse? ఈ శ్లోకం యొక్క అర్థం ఎవరికి తెలుసు? Very important verse. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. The find a test from faith from Guru from Krishna, then the whole just by this. Yeah, one who has faith in Guru and Krishna, ఎవరికైతే గురువు మరియు కృష్ణుని పట్ల విశ్వాసం ఉంటుందో to him all the imports of the Vedic literature are revealed. అతనికి వైదిక శాస్త్రాల యొక్క సారాలన్నీ కూడా అతనికి వ్యక్తమవుతాయి. A devotee becomes enlightened in transcendental knowledge by the ఆ విధంగా భక్తుడు ఈ దివ్య జ్ఞానంలో అతనికి జ్ఞానోదయం అవుతుంది. Krishna. ఏ విధంగా అంటే కృష్ణుడి యొక్క కృప వలన. Tam satata yuktanam bhajatam priti purvakam dadami buddhi yogam tam vena mamo priyanti te. True, Krishna says, to those who worship me with love, I give the knowledge by which they can come to me. కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే నన్ను ప్రేమతో సేవిస్తూ ఉంటారో నన్ను చేరుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నేను వాళ్ళకి ఇస్తాను అని చెప్పి అంటున్నాడు. So this is knowledge. కాబట్టి ఇది జ్ఞానం అంటే. And Krishna states in Gita, Etat. అదే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. And this is knowledge. And everything ఏతత్ జ్ఞానం అని చెప్పుకున్నాడు, ఇది జ్ఞానం అని చెప్పి అంటున్నాడు. which is not in the line of Krishna consciousness, that is not actually knowledge. ఇక ఏదైతే కృష్ణ చైతన్య తరగతికి చెందనటువంటిది ఉందో అదంతా కూడా జ్ఞానం కాదు. In the universities, they're not teaching knowledge, they're teaching ignorance. విశ్వవిద్యాలయాల్లో వాళ్ళ జ్ఞానాన్ని నేర్పడం వల్ల అజ్ఞానాన్ని నేర్పుతున్నారు. They're teaching how to become more fixed in ignorance. వాళ్ళు Under ఇంకా ఎక్కువగా ఏ విధంగా అజ్ఞానంలో స్థిరత్వాన్ని సాధించాలనేది బోధిస్తున్నారు. The underlying philosophy in all the subjects in the universities is ఈ విశ్వవిద్యాలయాల్లో బోధించబడే అన్ని పాఠ్యాంశాలన్నిటికీ కూడా మౌలికమైనటువంటి ఆధారం ఏమిటి?
You are this body, మీరు ఈ శరీరం, you are not spirit soul. మీరు ఆత్మ కాదు. Human life is meant for sense enjoyment. And ఈ మానవ జీవితం అనేది ఇంద్రియ భోగం కోసం ఉంది. that's why you often find that even the so-called intellectuals are the most degraded people. అందుకే మనం తరచుగా చూస్తుంటాం, అత్యంత మేధావులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అత్యంత పతితులైనటువంటి వాళ్ళు అన్నమాట. Especially in sexual matters and intoxication. ముఖ్యంగా మైథున కలాపాల్లో, అలాగే మత్తు పదార్థాలు స్వీకరించడంలో. That's why Srila Prabhupada said that the modern education, these institutions, are like slaughterhouses. అందుకే శ్రీల ప్రభుపాదులు ఏమన్నారంటే, ఈ ఆధునిక విద్య, ఈ విద్యాలయాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా కబేడాల వంటివి, జంతువధశాలలు అని చెప్పన్నారు. Because they destroy spiritual inclinations. ఎందుకంటే ఈ ఆధునిక విద్యాలయాలు ఆధ్యాత్మిక ఆసక్తులను నాశనం చేస్తాయి. I know he went to Oxford University, which is of course highly respected as a great. మీకు తెలిసే ఉంటుంది, శ్రీల ప్రభుపాదులు ఒకసారి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. మరి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అంటే అది ప్రపంచంలోనే అత్యంత గౌరవింపబడేటువంటి విద్యా సంస్థ అన్నమాట. Educational institution. So when he first went, he told me that the first day he went, they had a meeting of fresh students. So మరి మొట్టమొదటిసారి శ్రీల ప్రభుపాదులు అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడే కొత్తగా చేరిన విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు ప్రభుపాదుల వారితో. one professor, very respected, addressed the students. మరి ఒక చాలా గౌరవింపబడేటువంటి ఒక ప్రొఫెసర్ మొట్టమొదటి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాడు. He said the most important thing you have to learn at Oxford is how to hold your drink. అతను ఏమన్నాడంటే మాట్లాడుతూ, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మీరు నేర్చుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు మందు తాగే గ్లాసుని ఎలా పట్టుకోవాలనేది అని చెప్పన్నాడు. What that means, to hold your drink? To hold your drink means you can drink half a bottle of whiskey and still stand up. You have to. అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళ యొక్క భాషలో అంటే సగం సీసా తాగేసినా సరే ఊగకుండా నిలకడగా నిలబడడం అని అర్థం. You're a hardened drinker. That's what he was saying. అంటే అతను చెప్పేది ఏంటంటే నువ్వు అనుభవజ్ఞుడైనటువంటి తాగుబోతుగా మారాలి అని. అది నేర్చుకోవాలట ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అన్నిటికంటే ముఖ్యంగా. He said that you can go through life without a degree. You can't go throughout life without learning to hold your drink. అతను ఏమన్నాడంటే నువ్వు ఒక డిగ్రీ లేకుండా జీవితాన్ని గడిపేయగలవు కానీ మందు ఎలా తాగాలో తెలియకుండా నువ్వు జీవితాన్ని గడపలేవు అని చెప్పన్నాడు. So slaughterhouse. I know. అందుకే ఏమన్నారు దాన్ని కబేడాలు అని చెప్పన్నారు వాడు. For myself, when I was a kid at school, everyone was expecting me to go to university, but నేను కూడా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు నేను కూడా తర్వాత విశ్వవిద్యాలయానికి వెళ్ళాలి కదా అని అనుకునేవాడిని. didn't want to go at all. కానీ నాకు అసలు వెళ్ళాలని అనిపించేది కదా అక్కడ. Everyone was telling me, well, you have to go, you have to go. కానీ అందరూ చెప్తూ ఉండారు, నువ్వు వెళ్ళాలి, నువ్వు కూడా వెళ్ళాలి, విశ్వవిద్యాలయానికి వెళ్ళాలి, పట్టా తీసుకోవాలి అని. Future you'll regret it. So వాళ్ళందరూ అన్నారు, నువ్వు చదువుకోకపోతే భవిష్యత్తులో నువ్వు బాధపడతావు అని చెప్పారు. I was refusing in so many ways, and one of my teachers said, నేను ఎన్నో విధాలుగా తిరస్కరిస్తూ ఉండేవాడిని. మా అధ్యాపకుల్లో ఒక ఆయన ఏమన్నాడంటే నాతో, well, you should go anyway to university. అతను ఏమన్నాడంటే నువ్వు ఏదో ఒక విధంగా విశ్వవిద్యాలయానికి వెళ్ళాల్సిందే. You're getting some course where you don't have to study too much. అయితే నువ్వేం చేయాలి, అంతగా పెద్దగా చదవక్కర్లేనటువంటి ఏదైనా కోర్సులో నువ్వు చేయరని చెప్పన్నాడు. At least for 3 or 4 years, you don't have to work. అంటే కనీసం 3-4 సంవత్సరాలు ఆ విధంగా ఏదో రకంగా విశ్వవిద్యాలయంలో చేరేవనుకో, నువ్వు పని చేయాల్సినటువంటి అవసరం ఉండదు. You just go to parties and have a good time. చక్కగా నువ్వు పార్టీలకి వాడి తిరగొచ్చి 4 ఏళ్ళు చక్కగా భోగించవచ్చు అని చెప్పాడు. But then I was, if I had any doubts about not going to university, after hearing that, I was completely convinced. అప్పటి వరకు నాకు కొన్ని సందేహాలు ఉండేవి, బహుశా ఏమన్నా విశ్వవిద్యాలయానికి వెళ్ళొచ్చేమో అని కొద్దిగా అనిపించేది. కానీ ఎప్పుడైతే మా అధ్యాపకుడు ఈ విధంగా చెప్పాడో ఇంకా పూర్తిగా అసలు వెళ్ళకూడదు అక్కడికని అనుకున్నాను. As I was thinking, all these people, they just follow the same way of life. They're all miserable. Why should? ఎందుకంటే నేను అనుకున్నాను, వీళ్ళందరూ ఒకే విధమైన జీవన విధానాన్ని గడుపుతూ ఉంటారు, మరి నేను ఎందుకు నా జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకున్నాను. నేను అంటే భక్తి వికాస్ స్వామి గారు చెప్తున్నారు వారి అనుభవం. Follow them. They have no కాబట్టి నేను ఎందుకు వీళ్ళని అనుసరించాలని అనుకున్నాను. higher purpose in life. ఎందుకంటే నాకు జీవితంలో ఉన్నతమైనటువంటి ప్రయోజనం, లక్ష్యం ఉంది. They're just going through the system, being exploited. మరి ఈ దోపిడీ విధానం గుండా నేను ఎందుకు వెళ్ళాలనుకున్నాను. Everyone was aghast, shocked, dismayed, and told me that in future you will regret it if you don't go to university. But I never regretted it. I'm very grateful. కాబట్టి వాళ్ళంతా చెప్పారనమాట, ఏమిటి నువ్వు విశ్వవిద్యాలయానికి వెళ్ళవా, వాళ్ళందరూ కూడా ఏదో నిర్ఘాంతపోయారట.
వాళ్ళందరూ అన్నారు, నువ్వు ఒకవేళ ఇప్పుడు విశ్వవిద్యాలయానికి వెళ్ళకపోతే నువ్వు భవిష్యత్తులో చాలా బాధపడతావు అని చెప్పి. కానీ నేను చాలా ఆనందించాను అనమాట, అమ్మయ్య నేను విశ్వవిద్యాలయానికి వెళ్ళకపోవడం చాలా మంచిదైంది అని చెప్పి. Krishna was saved from that. So, ఎందుకంటే కృష్ణుడు నన్ను కాపాడాడు విశ్వవిద్యాలయానికి వెళ్ళడం నుండి అని చెప్పుకుంటున్నారు. of course, if devotees, if someone comes to Krishna consciousness and they're already at the university, then they can finish the course. Prabhupada approved. అయితే ఒకవేళ ఎవరైనా భక్తులు విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ మధ్యలో కృష్ణ చైతన్యానికి వస్తే శ్రీల ప్రభుపాదుల వారు వారి యొక్క చదువును పూర్తి చేయమని ప్రోత్సహించేవారు ఎప్పుడు కూడా. అంటే వాళ్ళ పట్టాన్ని పూర్తి చేయమని చెప్పేవారు డిగ్రీని. But if people are coming from material life, frustrated as any sensible person should be, and they come to get the real life of Krishna consciousness. కానీ ఒకవేళ ఎవరైనా సరే జీవితంలో పూర్తిగా విసుగు చెంది ఆ విధమైనటువంటి విసుగుతో ఎవరైనా సరే కృష్ణ చైతన్యంలోకి వచ్చారనుకోండి, and then we tell them, go to university. Vishwavidyalayam tena gantavyam, as if it's a Vedic injunction. You should go to university. It's like getting a knife and stabbing them in the heart, destroying. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా ఒక భౌతికమైనటువంటి జీవనం నుంచి పూర్తిగా విసుగు చెంది కృష్ణ చైతన్య జ్ఞానాన్ని పొందుదామని చెప్పి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఒకవేళ మనం లేదు నువ్వు వెళ్ళి విశ్వవిద్యాలయానికి వెళ్ళి నువ్వు చదువుకో, నువ్వు వెళ్ళి ఒక డిగ్రీ సంపాదించు అని చెప్పడం అనేది విశ్వవిద్యాలయం తేన గంతవ్యం అంటే ఇదేదో పెద్ద వైదిక సూత్రం లాగా నువ్వు విశ్వవిద్యాలయానికి వెళ్ళాలని చెప్పినట్లయితే ఇది ఎలాంటిదంటే కత్తి తీసుకొని వాడిని పొడి చేసినట్టు అని చెప్పుకుంటున్నారు. Spiritual propensities. అంటే వాడి యొక్క ఆధ్యాత్మిక ప్రవృత్తులను నాశనం చేయడమే అని చెప్పుకుంటున్నారు. You'll find someone who's got a university to be devotee thinking, oh, I'm better. He's devotee. మనం చూస్తుంటే ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి నేను అంటే విశ్వవిద్యాలయానికి వెళ్ళేటువంటి ఒక భక్తుడు ఎవరైనా నేను చాలా మెరుగైన వాడిని ఎందుకంటే నేను విశ్వవిద్యాలయానికి వెళ్తున్నాను, they're not as good as me because I have a university. వీళ్ళందరూ ఏం చదువుకోవడం లేదు, వీళ్ళకి ఎలాంటి విశ్వవిద్యాలయ డిగ్రీలు లేవు, నాకు ఒక విశ్వవిద్యాలయం డిగ్రీ ఉంది అనుకుంటే So don't be misled by bogus propaganda. ఇదంతా కూడా భూటకపు ప్రచారం, దాని వలన మీరు తప్పుదారి పట్టొద్దు అని చెప్పుకుంటున్నారు. It goes on within our movement, not only outside our movement. కేవలం మన ఉద్యమం బయటే కాదు, మన ఉద్యమంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. So many people have so many different ideas. ఎంతో మందికి రకరకాల ఆలోచనలు ఉంటాయి అన్నమాట. They're getting from I don't know where. Not మరి వీళ్ళందరికీ ఇలాంటి ఆలోచనలు ఎక్కడ వస్తాయో ఎక్కడి నుంచి వస్తాయో నాకైతే తెలియదు. reading Srila Prabhupada's books. ఎందుకంటే ఇవన్నీ శ్రీల ప్రభుపాదుల గ్రంథాల్లో ఉండవు ఇలాంటి ఆలోచనలన్నీ. Because if you read Prabhupada's books, every few pages you'll come across a statement like this. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల గ్రంథాలు మీరు చదివితే ప్రతి 2-3 పేజీలకి మీకు ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ప్రకటన కనిపిస్తుంది. There is no material qualification required to be a devotee. భక్తుడు అవ్వడానికి ఏ విధమైన భౌతికమైన అర్హత అవసరం లేదు అని. I recommend don't study all these karmi books. Study. కాబట్టి నేను సలహా ఇచ్చేది ఏమిటంటే ఈ కర్మీ పుస్తకాలు ఏవి కూడా చదవద్దు, Prabhupada's books. ప్రభుపాదుల పుస్తకాలు చదవండి. You will get the absolute truth, 100%. అప్పుడు మీకు 100% పరమ సత్యం లభిస్తుంది. You'll be enlightened by just like the sun, when the sun rises. Deshanaditya prakash. ఎలాగంటే ఎప్పుడైతే సూర్యుడు ఉదయించినప్పుడు మనకి వెలుగు వస్తుందో అలా మనం జ్ఞానోదయాన్ని పొందుతాం శ్రీల ప్రభుపాదుల పుస్తకాలు చదివితే. When the sun rises, everything is revealed. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో అన్ని వ్యక్తం అవుతాయి మనం. In the same way, when transcendental knowledge arises in the heart, everything is understood. అలాగే ఎప్పుడైతే ఈ దివ్య జ్ఞానం మన హృదయంలో మేలుకుంటుందో అప్పుడు అన్ని కూడా మనకి స్పష్టంగా వ్యక్తం అవుతాయి. And you can go all over the world and you can meet any kinds of people and preach to them. You see? అప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళగలరు, ఎలాంటి వారినైనా కలవగలరు, వాళ్ళకి మీరు ప్రచారం చేయగలుగుతారు. Prabhupada met with scholars, scientists, ప్రభుపాదుల వారు పండితులను కలిశారు, సైంటిస్టులని కలుసుకున్నారు, journalists, leaders, అలాగే జర్నలిస్టులను కలుసుకున్నారు, విలేకరులని, అలాగే నాయకుల్ని కలుసుకున్నారు, different religious groups, అలాగే వివిధ ఆధ్యాత్మిక వర్గాలకు చెందిన నాయకుల్ని కలుసుకున్నారు. so many different kinds of people. అనేక రకాల వ్యక్తులను కలుసుకున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. He didn't study all their different philosophies. ఆయనేమి వాళ్ళ యొక్క వివిధ రకాలైన తత్వాలను ఆయన అధ్యయనం చేయలేదు వాళ్ళని కలవడానికి ముందు. But he knew Shastra and he had firm faith in Krishna. ఆయనకి శాస్త్రం తెలుసు, ఆయనకి కృష్ణుడిపై దృఢమైనటువంటి విశ్వాసం ఉంది. And Krishna inspired him to say exactly the right thing. మరి కృష్ణుడు ఆయనకి లోపల నుంచి ప్రేరణ ఇచ్చాడు. వారు ఏమన్నా అడిగినప్పుడు
లేదా వారికి ఖచ్చితంగా ఏం చెప్పాలి అనేది కృష్ణుడే ప్రేరణ ఇచ్చాడు లోపల నుండి. So that he always found out what was wrong in their philosophy and కాబట్టి ఎల్లప్పుడూ కూడా వారి వారి యొక్క తత్వాల్లో శ్రీల ప్రభుపాదుల వారు తప్పులు కనుగొనేవారు. established Krishna consciousness. ఏమిటది అంటే వారందరూ కూడా కృష్ణ చైతన్య లోపంతో ఉన్నారన్నమాట. If you do study at the university, then how much are you going to know anyway? ఒకవేళ మీరు విశ్వవిద్యాలయంలో చదువుకున్నా మీరు ఎంతని తెలుసుకోగలరు? You got a degree in 19th century Serbian political history. ఒకవేళ మీరు 19వ శతాబ్దపు సర్బియన్ చరిత్రలో ఒక డిగ్రీని పొందారనుకోండి, Well, that's useless for preaching to someone else who's got a degree in genetical change in South African grasshoppers. మరి ఎవరైనా ఈ విధంగా ఈ 19వ శతాబ్దపు సెర్బియా దేశపు చరిత్రలో ఎవరైనా డిగ్రీ చేశారనుకోండి, మరి అలాంటి వాడు ఆఫ్రికాలో ఉండేటువంటి మిడతల యొక్క ఆహారపు అలవాట్లలో డిగ్రీ చేసిన వాడికి ప్రచారం చేయాలంటే ఎలా ఉపయోగపడుతుంది వాడి డిగ్రీ? Better to become absorbed in this knowledge of Prabhupada's books. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు మనకు అందించేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అందులో మనం విద్యావంతులు అవ్వడం మేలు. Extinguishes the blazing fire of material existence. ఎందుకంటే ఈ సంసార దావానలం ఏదైతే ఉందో దాన్ని ఆర్పివేస్తుంది ఈ దివ్య జ్ఞానం. Which gives us knowledge of Krishna. ఎందుకంటే ఈ దివ్య జ్ఞానం మనకి కృష్ణుడి గురించినటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. Knowledge we are so fortunate to get after millions of births. ఎందుకంటే ఎన్నో లక్షల జన్మలు ఎత్తిన తర్వాత మనకి ఈ జ్ఞానం లభించింది, ఈ అదృష్టం లభించింది. Of being Dr. Frog, now we have the opportunity to enter into actual knowledge. కాబట్టి ఇప్పటి వరకు మనం ఏదో డాక్టర్ కప్పగారిలాగా గడిపేశాం, కానీ ఇప్పుడు వాస్తవమైనటువంటి జ్ఞానాన్ని పొందే అవకాశం లభించింది మనం. So as Prabhupada told one of his sannyasi disciples, ఎలాగంటే శ్రీల ప్రభుపాదుల వారు తన సన్యాసి శిష్యులలో ఒకరికి చెప్పారు, if you ever get time, read my books. ఏమన్నారంటే నీకు ఎప్పుడైనా అసలు సమయం అంటూ లభిస్తే నా పుస్తకాలు చదువు అని చెప్పారు. That is good advice for everybody. మరి అది అందరికీ ఇవ్వగలిగినటువంటి మంచి సమయం, మంచి సలహా, అదే అందరికీ ఎవరికైనా ఇవ్వదగినటువంటిది, For all devotees. భక్తులందరికీ ఇవ్వదగిన చక్కటి సలహా అది. Actually, you're living in this situation where there's no standard temple situation. ముఖ్యంగా ఒక స్థిరమైనటువంటి మందిర వాతావరణం లేనటువంటి మీలాంటి వారందరికీ కూడా. So in this situation, it's more important to go deeply into Prabhupada's books. Don't మరి ఇలాంటి వాతావరణంలో శ్రీల ప్రభుపాదుల గ్రంథాలలోకి లోతుగా అధ్యయనం చేయడం అనేది ఇంకా ఇంకా చాలా అవసరం. be misled by wrong propaganda, అంతేగాని మీరు తప్పుడు ప్రచారాలతో పక్కదో పడకతో, even if it's coming from someone who's within this movement. ఒకవేళ అలాంటి సలహాలు ఈ ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఇచ్చినా సరే మీరు దాన్ని తీసుకోవద్దు. You should know what Prabhupada says. ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారనేది మనం తెలుసుకోవాలి. And then you can recognize who is speaking according to what Prabhupada says. కాబట్టి అప్పుడు మీరు గుర్తించగలుగుతారు ప్రభుపాదుల వారు చెప్పిన దానిని అనుసరించి ఎవరు మాట్లాడుతున్నారు. And you can recognize who's not speaking according to what Prabhupada says. అలాగే ప్రభుపాదుల వారు చెప్పిన దానికి అనుగుణంగా మాట్లాడిన వాళ్ళు ఎవరనేది కూడా మీరు గుర్తించగలుగుతారు. So you can then just follow what those who are strictly following Prabhupada, what they say. Otherwise, కాబట్టి ఎవరైతే శ్రీల ప్రభుపాదుల వారిని ఖచ్చితంగా అనుసరిస్తున్నారో అప్పుడు మనం అలాంటి వారినే అనుసరిస్తాం. you'll get so many different ideas coming up. So many లేదంటే మీకు అనేకమైనటువంటి భిన్నమైన ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. wonderful new ways to preach. Prabhupada ప్రచారం చేయడానికి అద్భుతమైనటువంటి కొత్త విధానాల గురించి ఆలోచిస్తుంటారు. wrote in another letter that Lord Chaitanya spread Krishna consciousness by chanting, dancing and distributing prasadam. శ్రీల ప్రభుపాదుల వారు మరొక చోట ఏమని చెప్పారంటే చైతన్య మహాప్రభు ఎలా ప్రచారం చేశారు కృష్ణ చైతన్యాన్ని? కీర్తన చేయడం ద్వారా, నృత్యం చేయడం ద్వారా, ప్రసాద వితరణ ద్వారా. And we're also doing that with very good effect all over the world. మరి మనం కూడా అదే చేస్తున్నాం, దానివల్ల ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రభావం కనిపిస్తుంది. If it's good enough for Lord Chaitanya, it's good enough for me. It should be మరి చైతన్య మహాప్రభుకి అది పని చేసిందంటే మరి నాకు కూడా అదే పని చేస్తుంది. good enough for everybody else too. అలాగే ఇతరులకు కూడా అది పని చేస్తుంది, ప్రచారం చేయాలనుకున్న వాళ్ళకి ఈ విధానం. This movement has spread all over the world. ఆ విధంగా ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. Hundreds of reviews of scholars appreciating Prabhupada's books.
మరి శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలని హర్షిస్తూ వందలాది రివ్యూస్ అని చెప్పి అంటారు. అంటే పుస్తకం చదివిన వాళ్ళు ఆ పుస్తకం నచ్చినందుకు వాళ్ళు దాన్ని హర్షిస్తూ రాస్తారన్నమాట. మరి అలాంటివి శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలకు వందల సంఖ్యలో వచ్చాయి. These books are in the university libraries all over the world. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయ గ్రంథాలయాల్లో శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు ఉన్నాయి. It's not that this movement spread all over the world, but now we just discovered what's wrong with this movement, that our devotees all don't have college degrees. అంతేగాని ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా విస్తరించకపోవడానికి కారణం ఏంటి ఇప్పుడు మనం కొత్తగా కనుక్కున్నట్టు? ఆ కారణం ఏంటంటే మన భక్తులకు విశ్వవిద్యాలయాల డిగ్రీలు లేదని తెలుసుకోవడం అలా కాదనమాట. If we all get college degrees, then all of a sudden Krishna consciousness will take over the whole world. మీరేమనుకుంటున్నారు? అందరికీ ఉన్నటువంటి విశ్వవిద్యాలయ డిగ్రీ లభిస్తే ఈ కృష్ణ చైతన్యం ప్రపంచాన్ని జయిస్తుంది అనుకుంటారా? These are misconceptions. ఇవన్నీ కూడా తప్పుడు అవగాహనలు. Let us try to become pure, advanced మనం శుద్ధమైన వారిగా అవడానికి ప్రయత్నం చేయాలి. in Krishna consciousness, develop Vaishnava qualities, మనం వైష్ణవ లక్షణాలను పెంపొందించుకోవాలి. such as humility, tolerance, ఏమిటవి వైష్ణవ లక్షణాలు అంటే? వినయం, అలాగే సహనం, compassion, అలాగే దయ, fixed in Krishna consciousness. అలాగే కృష్ణ చైతన్యంలో స్థిరత్వాన్ని పొందాలి మనం. Purity is the force. శుద్ధతే బలం. Books are the basis. గ్రంథాలే ఆధారం. It's simple formula Prabhupada gave us. We don't చాలా శ్రీల ప్రభుపాదుల వారు చాలా సరళమైనటువంటి సూత్రాలు మనకి ఇచ్చారు. need to introduce any new ideas. మనమే కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. Not only do we not need to introduce new ideas, but if we do, then we'll end up with chaos. మనం కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా చేస్తే మనం చివరికి అంతా కూడా గందరగోళం అయిపోతుంది అనమాట. So let us stick to the simple process which Prabhupada has given us. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఏదైతే సరళమైన విధానం ఇచ్చారో దానికి మనం అంటిపెట్టుకుని ఉందాం. Bolo Hari Bhaja Vrindavan, Sri Guru Vaishnava Pade Madhyamam. Chant Hare Krishna and be happy. హరే కృష్ణ జపించండి, ఆనందంగా ఉండండి. Worship Vrindavan and the Lord of Vrindavan. బృందావనాన్ని, బృందావననాథుణ్ణి పూజించండి. Worship some atheistic philosopher thinking he's అంతేగాని ఎవడో నాస్తికుడైనటువంటి తత్వవేత్తను పూజించొద్దు. so great. వాడిలో గొప్పవాడని వాడిని పూజించకండి. And absorb our mind in the service of Sri Guru and the Vaishnavas. మన యొక్క మనసును ఎల్లప్పుడూ కూడా శ్రీ గురువు మరియు వైష్ణవుల యొక్క సేవలో దాన్ని నిమగ్నం చేయాలి. That is the happy life of Krishna consciousness. అదే కృష్ణ చైతన్యం యొక్క ఆనందప్రదమైనటువంటి జీవనం. You shouldn't be influenced by what a few nonsense people in the newspapers say. ఈ వార్తాపత్రికల్లో కొంతమంది అర్థం లేనటువంటి వాళ్ళు చెప్పే మాటల చేత మనం ప్రభావితం కాకూడదు. Few people think that this movement is just some kind of sentimental cult. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ ఉద్యమం ఏదో ఒక భావుకపరమైనటువంటి సమూహం అనుకుంటారు దీన్ని. Our devotees dress in a strange way, మన భక్తులు ఏదో విచిత్రమైనటువంటి విధంగా వస్త్రాలు ధరిస్తారని, and this strange paint on their forehead. వారి యొక్క లలాటంపై ఏదో విచిత్రమైనటువంటి ముద్ర ఏదో ఉందని, Singing and dancing in the streets. వాళ్ళు వీధులలో నృత్యం చేస్తుంటారని. It's not very sophisticated. You wouldn't find any university professor doing that. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళంతా సంక్లిష్టమైనటువంటి వాళ్ళు కాదు, ఎందుకంటే యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎవరు కూడా ఆ విధంగా చేస్తున్నట్టు మనం చూడం. Well, actually we do, because university professors also join our movement. కానీ వాస్తవానికి మనం చేస్తాం ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు కూడా మన ఉద్యమంలో చేరుతుంటారు. Sick of the dried, hypocritical life. ఎందుకని వాళ్ళు చేరుతారంటే వాళ్ళ జీవితంలో ఈ శుష్కమైనటువంటి ఎండిపోయిన ఎలాంటి అర్థం పర్థం లేని రసహీనమైనటువంటి విషయాలను కూడా చర్చించి అధ్యయనం చేసి విసుగొచ్చి వాళ్ళు ఆనందం కోసం, నిజమైనటువంటి రసం కోసం మన ఉద్యమంలో చేరుకుంటారు. Universities. They come to Krishna consciousness for some real juice. వాళ్ళు కృష్ణ చైతన్యంలో ఎందుకు వస్తారంటే నిజమైనటువంటి రసం కోసం వస్తారు. Never get, even if you learn the whole Encyclopedia Britannica and stuff it in your head. ఒకవేళ మొత్తం ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అంతా కూడా మీ తలకెక్కించుకున్నా సరే మీకు ఆ విధమైనటువంటి రసం లభించదు. There's no juice in material life. There's no rasa. భౌతికమైనటువంటి జీవితంలో ఏ విధమైనటువంటి రసం లేదు. It seems like that. Oh, wouldn't it be wonderful? మనకి ఇక్కడి నుంచి చూస్తే అది అద్భుతంగా కనిపిస్తుంది, చాలా బాగుంటుందేమో అనుకుంటాం.
I could study so many things, it's so interesting. ఒకవేళ నేను ఎన్నో రకరకాల విషయాలు చదివితే చాలా ఆసక్తికరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనుకుంటాం. But it just like sometimes you may pick up some book and it looks very interesting. So can't ఎలాగంటే కొన్నిసార్లు మనం ఏదో ఒక పుస్తకం ఏదో దొరుకుతుంది, అది చాలా ఆసక్తికరంగా ఉన్నట్టుగా ఉంటుంది. a book and it's very well written with interesting అది ఒక కరిమి పుస్తకం అనమాట, అది చాలా చక్కగా రాయబడుతుంది, ideas. But what do you get చాలా మంచి మంచి ఆలోచనలు ఉంటాయి. from reading it? Yes, కానీ అలాంటి పుస్తకం చదవడం వల్ల మీకు లభించేది ఏమిటి? heart feels dry. There's no మీ యొక్క హృదయం అంతా కూడా ఎండిపోయినట్టుగా అయిపోతుంది. oh Krishna consciousness there. What to speak of all these Kali books? Narada Muni even rejected from Vyasadeva from writing Vedic literatures. కరిమి పుస్తకాల సంగతి పక్కన పెట్టండి, నారదుల వారు అసలు వ్యాసదేవుల వారు ఇతర వైదిక గ్రంథాలని రాయడాన్నే ఆయన నిందించారన్నమాట, దానికే ఆయన్ని మందలించారు ఆయన. Without any conception of Krishna. He just that. అంటే కృష్ణుడి గురించిన అవగాహన లేని వైదిక గ్రంథాలను రాయడం ఏదైతే ఉందో ఆ సంబంధంగా వ్యాసదేవుల వారిని మందలించారు నారదుల వారు. This is abominable. Jugupsitam. He used that word. It's tough. అని చెప్పారు, ఇది చాలా జుగుప్సాకరమైనటువంటిది నువ్వు చేసిన పని ఓ వ్యాసదేవ అన్నారు. When you write all these books and there's nothing about Krishna. నువ్వు ఎలాంటి గ్రంథాలు ఎన్నో రాసావు, అందులో ఎక్కడ కూడా కృష్ణుడి గురించి లేదు. And after millions and millions of lifetimes, we finally come to the point. Now to learn something about Krishna. ఎందుకంటే మనం లక్షలాది జీవితాలు గడిచిన తర్వాత కృష్ణుడి గురించి ఏదో తెలుసుకునేటువంటి అవకాశం మనకు లభిస్తుంది. And then, no, I go and study microbiology instead. ఆ అవకాశం వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటున్నాం, లేదు ఇది కాదు, నేను వెళ్ళి మైక్రోబయాలజీ చదువుతాను, అంటే సూక్ష్మజీవుల గురించిన శాస్త్రం చదువుతాను. You can study microbiology at very close quarters. At very close quarters. You can study very scrutinizingly. మరి మీరు ఈ మైక్రోబయాలజీ ఏదైతే ఉందో దాన్ని చాలా విశ్లేషణాత్మకంగా మీరు చదవచ్చు. Next life as a germ. కానీ తర్వాత జన్మలో మీరు కీటకంగా పుడతారు, క్రిమిగా. But we don't want to become germs in stool. కానీ మనం ఎవరం కూడా మలంలో క్రిముల్లాగా పుట్టాలని అనుకోవడం లేదు. We want to go back to Godhead and dance with Krishna. And that is possible. భగవద్ధామానికి వెళ్ళి కృష్ణుడితో నృత్యం చేయాలనుకుంటున్నాం, అది సాధ్యమే. By becoming Krishna conscious. అది ఎలా సాధ్యం అవుతుంది? కృష్ణ చైతన్యవంతులు అవడం ద్వారా. Which is possible by surrendering to Krishna accordingly. మరి అది ఎలా సాధ్యం అవుతుంది? కృష్ణ చైతన్యవంతులు అవడం అంటే కృష్ణుడికి శరణాగతి పొందడం ద్వారా. The parampara system. ఎలాగా? పరంపరా విధానంలో. So don't worry, everything's all right. The process given by Krishna in Bhagavad Gita. కాబట్టి మీరేం కంగారు పడద్దు. కృష్ణుడు ఏదైతే భగవద్గీతలో ఇచ్చాడో ప్రక్రియ 1,000 years ago, previously to that 130 million years ago. అంటే 5,000 సంవత్సరాల క్రితం, దానికి ముందు 130 కోట్ల సంవత్సరాల క్రితం ఏదైతే ఇచ్చాడో still works. అది ఇప్పటికీ కూడా పనిచేస్తుంది. Process that Prabhupada gave us శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే పద్ధతి మనకి ఇచ్చారో hasn't got out of date. No అది ఎప్పటికీ కూడా పాతదైపోవడం అనేది ఉండదు. will ever do so. So we're very happy to announce that Krishna consciousness is still as blissful as ever. Krishna. మనం చాలా ఆనందంగా ఉన్నాం ఈ ప్రకటన చేయడానికి. కృష్ణ చైతన్యం, కృష్ణుడు ఎల్లప్పుడూ కూడా అవి నవయవనంగా తాజాగానే ఉంటాయి. Hasn't gone on strike. He's still as merciful as ever. The nectar of the Holy. మరి కృష్ణుడు కూడా ఎప్పట్లానే కృప కలిగిన వాళ్ళగా ఉంటాడు. ఈ కృష్ణ చైతన్య ప్రక్రియ ఎప్పటికీ కూడా అమృత తుల్యంగానే ఉంటుంది. Is still there, and we can still preach Krishna consciousness all over. మరి భగవంతునికి దివ్యనామాలు ఉన్నాయి, అలాగే మనం కృష్ణ చైతన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయొచ్చు. The world by the same method. అదే పాత పద్ధతిని ఉపయోగించి మనం చేయొచ్చు. May not think it's very sophisticated. Let other people think what they like. We shouldn't follow. ఇతరులు ఏదైతే అనుకుంటారో అది అనుకునేవాళ్ళు, పర్వాలేదు. మన పద్ధతి అంత సంక్లిష్టమైనదిగా ఉండకపోవచ్చు. ఇతరులు ఏదేదో అనుకుంటారు, వారు అనుకునేది ఏదో వాళ్ళు అనుకునేవాళ్ళు. Lord Chaitanya was criticized in the same way. మరి చైతన్య మహాప్రభు కూడా ఇదే విధంగా విమర్శించబడ్డారు. The Mayavadi sannyasis of Varanasi. ఈ వారణాసిలో ఉన్నటువంటి మాయావాది సన్యాసులు చైతన్య మహాప్రభుని విమర్శించారు. Why are you simply jumping and dancing? Sannyasis aren't supposed to. వాళ్ళు అడిగారు, ఏమిటా నువ్వు సన్యాసి అయి ఉండి ఈ విధంగా ఎగురుతున్నావు, పాడుతున్నావు, నృత్యం చేస్తున్నావు, ఏమిటిది? They're supposed just to study Vedanta and be very సన్యాసులు అంటే ఏమిటి? వేదాంత అధ్యయనం చేయాలి, serious and say, వాళ్ళు చాలా గంభీరంగా ఉండాలి. వాళ్ళు ఓం అని ఏదో
ధ్యానం చేస్తూ ఉండాలి. Prakasananda Saraswati criticized Chaitanya Mahaprabhu. ప్రకాశానంద సరస్వతి చైతన్య మహాప్రభుని విమర్శించాడు ఈ విధంగా. He called him a babu, which means a sentimentalist. ఇంకేమన్నాడంటే ప్రకాశానంద సరస్వతి చైతన్య మహాప్రభుని భావుకుడు అని చెప్పి పిలిచాడు. So Lord Chaitanya spoke with him. మరి ఆ తర్వాత చైతన్య మహాప్రభు ప్రకాశానంద సరస్వతితో మాట్లాడారు. He defeated him on the ground. ఆయన్ని ఓడించారు కూడా. So philosophy. So we can ఆధారంగా, తత్వం ఆధారంగా. also. So that అప్పుడు మనం కూడా అదే విధంగా చేయాలి. some chant and people కాబట్టి మనం నృత్యం చేయాలి, కీర్తన చేయాలి. more simple-hearted they will appreciate. ఎవరైతే సరళ హృదయం కలిగిన వారు ఉంటారో వారు దీన్ని హర్షిస్తారు. And if we have to discuss with intellectuals who are doubtful, we will do that on the day. ఒకవేళ మనం ఏదైనా మేధావులతో చర్చించాల్సి వస్తే మనం చేస్తాం ఆ పని. This is of Prabhupada's books. శ్రీల ప్రభుపాదుల గ్రంథాల ఆధారంగా. And they will be impressed. అప్పుడు వాళ్ళు కూడా వారికి మంచి అభిప్రాయం కలుగుతుంది మన గురించి. They are defeated by the knowledge from Prabhupada's book. కాబట్టి శ్రీల ప్రభుపాదుల గ్రంథాల నుండి మనం పొందిన జ్ఞానం ద్వారా వాళ్ళు ఓడింపబడతారు. This is our process. ఇది మన యొక్క మూలం అన్నమాట. Stick to it and spread Krishna consciousness all over the world. కాబట్టి ఈ ప్రక్రియకి మనం అంటిపెట్టుకుని ఉండి ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలి. Don't go this way or that way, go straight back to God. కాబట్టి మీరు ఈ పక్కకి ఆ పక్కకి వెళ్ళొద్దు, నేరుగా భగవద్ధామానికి వెళ్ళండి. Hare Krishna. హరే కృష్ణ. All glories to the holy name of Krishna. కృష్ణుని యొక్క దివ్యనామానికి జయం జయం. Is there any question? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? Sometimes someone may argue that if one has a higher education, it's easier to earn money so that he can defeat Sangha. That's a completely different thing. ఒక భక్తుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. Okay, yeah. So we're talking about the idea that you have to get a degree so you can preach. So ఇక్కడ మనం ప్రస్తుతం మాట్లాడే దేని గురించి అంటే నువ్వు ఒక డిగ్రీని పొందితే నువ్వు బాగా ప్రచారం చేయగలవు అనే ఆలోచన గురించి. one is a grihastha, he has to earn money somehow or other. Because కానీ ఎవరైతే గృహస్థులై ఉంటారో వాళ్ళు ఏదో ఒక విధంగా ధనాన్ని సంపాదించాల్సి ఉంటుంది. Prabhupada recommended that our grihasthas live simply off the land. అది ప్రభుపాదుల వారు ఏమని ఉపదేశించారంటే మన గృహస్థులు వారు సరళంగా భూమిపై ఆధారపడి జీవించాలని కోరుకున్నారు. They can be away from the influence of this degrading so-called civilization. అప్పుడు వాళ్ళు ఈ నామమాత్రపు పతనకారకమైనటువంటి నాగరికతకు దూరంగా ఉండొచ్చు అని చెప్పారు. But if a grihastha, for the sake of earning money to maintain his family, కానీ ఒక గృహస్థుడు తన కుటుంబ పోషణార్థం డబ్బులు సంపాదించడం కోసం feels it necessary to get a university degree, ఒక యూనివర్సిటీ డిగ్రీ ఉంటే బాగుంటుంది అనుకుంటే that's not objectionable. అప్పుడు అదేం అభ్యంతరకరమైనది ఏం కాదు, అతను ఆ విధంగా చేయొచ్చు. Those who have come to this movement on the basis of Prabhupada's books, ఎవరైతే శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాల ఆధారంగా ఈ ఉద్యమంలోకి వచ్చారో we don't have to send them, they don't have any degree, and we have to send them out to university to get a degree. వాళ్ళకి ఎలాంటి డిగ్రీ లేకపోయినా మళ్ళీ మీరు డిగ్రీ ఏదైనా తెచ్చుకోండి అని విశ్వవిద్యాలయానికి పంపాల్సిన అవసరం లేదు. That's not required. It's a crazy idea. అది అసలు అవసరమే లేదు. ఇది ఒక పిచ్చి ఆలోచన, ఆ విధంగా చేయాలనుకోరు. We need so many people to preach Krishna consciousness. మనకి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి ఎంతో మంది కావాలి. And we want to send them out to universities. And now, మరి మీరేమో వాళ్ళందరినీ మళ్ళీ తీసుకెళ్లి విశ్వవిద్యాలయానికి డిగ్రీ తెచ్చుకోమని పంపిస్తారా? and 90% anyway won't maintain their Krishna consciousness ఎందుకంటే ఆ విధంగా చేస్తే ఎలాగో 90% మంది వారి కృష్ణ చైతన్యాన్ని కొనసాగించలేరు in that situation. ఆ విధమైనటువంటి వాతావరణంలో. Drop all wrong ideas. We need devotees to go and distribute Prabhupada's books. వాళ్ళు అన్ని రకాలైనటువంటి తప్పుడు ఆలోచనలన్నీ పోగు చేసుకుంటారు. మనకు కావాల్సింది భక్తులు వెళ్ళి శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలను వితరణ చేసేవాళ్ళు కావాలి. To hold festivals and distribute prasadam. ఉత్సవాలు ఏర్పాటు చేసి ప్రసాద వితరణ చేసేవాళ్ళు కావాలి. As I understand it, the basic difference between Western and Eastern philosophy is that the Western philosopher sees himself as an external, independent observer who studies reality out there, whereas the Eastern philosophy is called self-realization. Yeah, actually, did you finish? What were you going to say? And science in the West is so fundamentally based, rooted in Islam. It seems very important to me. It was Western or Eastern philosophy. Because philosophy means love of truth. మరొక భక్తుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. ఆ భక్తుడు ప్రాచ్య పాశ్చాత్య అంటే తూర్పు పడమర దేశాల యొక్క తత్వాల మధ్య ఉన్నటువంటి భేదాన్ని గురించి అడుగుతున్నాడు.
ఇక్కడ ఏం చెప్తున్నారంటే తత్వము, ఫిలాసఫీ అంటే భగవంతుని పట్ల ప్రేమ అని అర్థం. What has come to be known as philosophy in the Western world, which isn't actually, it is as you say, an armchair speculation devoid of the quest for self-realization. కానీ ఈ పాశ్చాత్య దేశాల్లో ఏదైతే ఫిలాసఫీ అంటే తత్వంగా తెలియబడుతుందో అది ఏ విధంగానూ భగవంతుడితో సంబంధం లేనటువంటి ఏదో ఒక కుహాన మేధావులు చెప్పేటువంటి అస్పష్టమైనటువంటి విషయాలుగా ఉండిపోయింది. Actually, whatever in the Western world passes philosophy, even the so-called most advanced philosophers, they don't even reach to the beginning of what's taught in Bhagavad Gita. వాస్తవానికి పాశ్చాత్య దేశాల్లో ఏదైతే తత్వంగా చెప్పబడుతూ ఉంటుందో, ఎవరైతే చాలా గొప్ప గొప్ప తత్వవేత్తలని చెప్పబడుతూ ఉంటారో వారి యొక్క అవగాహన ఏదైతే ఉందో అది భగవద్గీతలో చెప్పబడినటువంటి మౌలిక విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థాయికి కూడా సరిపోదన్నమాట. Prabhupada, he reviewed many of the Western philosophers. శ్రీల ప్రభుపాదులు ఎంతో మంది పాశ్చాత్య తత్వవేత్తలను ఆయన విశ్లేషణ చేశారు. And he said Jung was the best because Jung almost reached the point of understanding we're not the reviewed many of the Western philosophers. And he said Jung was the best. అయితే వాళ్ళలో హ్యూమ్ అనేటువంటి వాడు శ్రేష్టమైన వాడు అని చెప్పారు ప్రభుపాద. Because Jung almost reached the point of understanding we're not this body. ఎందుకంటే అతడు దాదాపుగా నేను ఈ శరీరం కాదు అని అర్థం చేసుకునే స్థాయికి వచ్చాడు. At the beginning of first teaching in Bhagavad Gita. కానీ అది భగవద్గీతలో మొట్టమొదటి ఉపదేశం అది. And Prabhupada said Socrates was self-realized. అలాగే ఇంకా ప్రభువులు ఏమన్నారంటే సోక్రటీస్ అనేవాడు ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు అని చెప్పారు. Because he understood he wasn't the body. ఎందుకంటే అతనికి అర్థమైంది నేను ఈ శరీరం కాదని. That doesn't mean he was God realized, but he understood కానీ అతనికి ఏదో భగవత్ సాక్షాత్కారం ఉందని కాదు. this basic point. So actually, కానీ కనీసం అతనికి నేను శరీరం కాదని అర్థమైంది. we have nothing to gain by studying these different philosophers. కాబట్టి ఈ వివిధ రకాల తత్వవేత్తల గురించి అధ్యయనం చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏది లేదు. The Western world, which is misled by these so-called philosophers, మరి ఈ తత్వవేత్తలు, ఈ నామమాత్రపు తత్వవేత్తల వలన పాశ్చాత్య సమాజం అంతా కూడా పెడత్రోవ పట్టింది. they have much to gain by getting Prabhupada's books. వాళ్ళకి లాభం ఎలా కలుగుతుందంటే ప్రభుపాదుల గ్రంథాలను పొందడం ద్వారా. And yeah, in which that point is stressed that the goal of knowledge is self-realization. కాబట్టి ఈ విషయం ఇక్కడ నొక్కి చెప్పబడింది, జ్ఞానం యొక్క లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం అని. Actually, the way Prabhupada analyzed the Western philosophers wouldn't accept it as within their terms as proper philosophical analysis. అయితే శ్రీల ప్రభుపాదుల వారు ఏ విధంగా అయితే పాశ్చాత్య తత్వవేత్తలను విశ్లేషణ చేశారో పాశ్చాత్య తత్వవేత్తల దృష్టిలో అది విశ్లేషించేటువంటి సరైన విధానం కాదు అని వాళ్ళు చెప్తారు. Mostly said they're all nonsense, which they are. ఎందుకంటే దాదాపుగా శ్రీల ప్రభుపాదుల వారు అందరూ కూడా అర్థం లేని వాళ్ళు అని చెప్పారు, అది వాస్తవమే. If anyone did make some good point, Prabhupada would accept it also. Often, ఒకవేళ వాళ్ళలో ఎవరన్నా ఒక మంచి విషయం చెప్తే తరచుగా ప్రభుపాదుల వారు దాన్ని కూడా స్వీకరించేవారు. qualifying it. Often qualifying it means giving the point its proper context. That is, ప్రభుపాదుల వారు ఆ మంచి విషయాన్ని ఏదన్నా ఉంటే తీసుకొని దాన్ని సరైనటువంటి విధంగా దాన్ని స్పష్టం చేసేవారు. in Krishna consciousness. అంటే కృష్ణ చైతన్యం ద్వారా దాని సరైన స్థానంలో సరైన వివరణ ఇచ్చేవారు. Philosophy begins with epistemology. అసలు తత్వం అనేటువంటిది ప్రమాణ శాస్త్రంతో ప్రారంభమవుతుంది. Epistemology means how do we understand anything? ప్రమాణ శాస్త్రం అంటే అసలు ఏదైనా ఒక విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని దాని గురించి, Methods of gaining knowledge. అంటే జ్ఞానాన్ని పొందేటువంటి విధానాల గురించి. In the Western system, it is by observation and మరి పాశ్చాత్య విధానంలో జ్ఞానాన్ని ఎలా పొందుతారంటే పరిశీలన ద్వారా, observation and speculation. That's అలాగే మానసిక కల్పన ద్వారా. called science. Observation, దాన్నే సైన్స్ అని పిలుస్తారు. hypothesis, experiment, and conclusion. అంటే పరిశీలన, ఏదో ఒక మానసిక కల్పన, ప్రయోగం చేయడం, But తర్వాత నిర్ధారణకు రావడం. within the Vedic system, this is rejected because కానీ వైదిక విధానంలో ఈ పద్ధతి తిరస్కరించబడింది. we have imperfect senses, the tendency to make mistakes. ఎందుకంటే మనకి 4 లోపాలు ఉన్నాయి. ఏమిటవి? అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు, తప్పులు చేసేటువంటి స్వభావం, We're illusioned, భ్రమకు గురయ్యేటువంటి పరిస్థితి, and we have the cheating prevents. అలాగే మనకి మోస ప్రవృత్తి అనేది ఉంది. Cheating
mistakes, illusion, imperfect senses. И чинимо грешка. Therefore, the whole Western approach to philosophy is flawed. అందుచేత ఈ పాశ్చాత్య తాత్విక విధానం అంతా కూడా తప్పులు తడకలతో నిండిపోయింది. The beginning. The very ప్రారంభం నుంచి కూడా big system of receiving knowledge is to receive knowledge from a perfect source. మరి వైదిక విధానం ఏమిటి? జ్ఞానాన్ని పొందడం అంటే ఒక పరిపూర్ణమైనటువంటి మూలం ద్వారా పొందడం. This Prabhupada discussed in some detail when he met with Gregory Benford, PhD in physics. మరి ఈ విషయాన్ని శ్రీల ప్రభుపాద వారు చాలా లోతుగా విశ్లేషణ చేశారు. ఒక భౌతిక శాస్త్రంలో ఫిజిక్స్లో పిహెచ్డి చేసినటువంటి ఒక వ్యక్తిని కలుసుకున్నప్పుడు In California. కాలిఫోర్నియాలో. That any Prabhupada established that any endeavor to receive knowledge without receiving it from perfect source must result in imperfection. శ్రీల ప్రభుపాద వారు ఏమన్నారంటే పరిపూర్ణమైనటువంటి మూలం నుండి స్వీకరింపబడే ఏ విధమైనటువంటి జ్ఞానం అయినా చివరికి అసంపూర్ణత వైపుకే దారితీస్తుందని చెప్పారు. It's not actually knowledge. అది వాస్తవానికి జ్ఞానం కాదు. That knowledge is not knowledge. ఆ జ్ఞానం అసలు జ్ఞానం కాదు. Bhaktivinoda Thakur says, Shri Vidya Avidya Jani. Now I భక్తునాథ్ ఠాకూర్ వారు చెప్పారు. know that knowledge which I consider to be so wonderful ఆయన అంటారు, ఇప్పటి వరకు నేను ఏదైతే అంతకుముందు నేను జ్ఞానంగా పరిగణించానో, అద్భుతమైనదిగా పరిగణించానో is all ignorance. అదంతా కూడా అజ్ఞానం అని నాకు అర్థమైందని చెప్తారు ఆయన. Bhaktivinoda Thakur was brought up as a secular liberal intellectual. భక్తునాథ్ ఠాకూర్ వారు ఒక లౌకికవాదంతో కూడినటువంటి మేధావివంతమైనటువంటి ఒక ఉదార స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఎదిగారు. Today, ఆ కాలంలో. later he very much regretted having wasted so much of his life. కానీ తర్వాత ఆయన ఎంతగానో పశ్చాత్తాపడ్డారు, నా జీవితాన్ని నేను వృధా చేసుకున్నానే అని చెప్పి. Yadilashe Katainukal Paramasahashayami. With great enthusiasm, I wasted so much of my life. He ఆయన said, ఏమన్నారంటే నేను గొప్ప ఉత్సాహంతో నా జీవితాన్ని నేను వృధా చేసుకున్నానన్నారు. in these so-called intellectual pursuits. దేనికి? ఈ జ్ఞానాన్ని వెతికేటువంటి ప్రక్రియలు. But that ignorance which Bhaktivinoda Thakur regretted, ఏదైతే అజ్ఞానం గురించి భక్తినాథ ఠాకూర్ వారు పశ్చాత్తాపం చెందారో, having wasted his time, and we shouldn't be enthusiastic to waste our time in that. అంటే తన యొక్క సమయాన్ని వృధా చేసుకోవడంలో నేను ఉత్సాహాన్ని చూపించానని చెప్పారో, అదే ఉత్సాహంతో మనం కూడా మన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాం. Song Bhaktivinoda Thakur says, what is that? What is that? I quoted so many times. మరి ఆ గీతంలో భక్తినాథ ఠాకూర్ వారు చెప్తారు, నేను దీన్ని ఎన్నోసార్లు ప్రస్తావన చేశాను. ఏమిటది? This topic comes up all the time. Jike anitya samsari mohajaname. Jara vidya jatamaya bhaivav tomar bhajane badha. Mohajaname anitya samsari jike kare gadha. His conclusion is ఆయన యొక్క అంతిమంగా ఆయన చెప్పే నిర్ధారణ ఏమిటంటే భక్తినాథ ఠాకూర్ వారు that materialistic knowledge is simply another display of Maya. ఆయన ఏమంటారంటే ఈ భౌతికమైనటువంటి జ్ఞానం అనేది అది కేవలం మాయ యొక్క మరొక రకమైన వ్యక్తీకరణ అంటారు. It is an obstacle in the progressive path of Krishna consciousness. అది కృష్ణ చైతన్య పురోగతిలో ఒక అడ్డంకి వంటిది అంటారు. Within this temporary material world, it simply increases our ignorance. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక విద్య మన యొక్క అజ్ఞానాన్ని మాత్రమే పెంచుతూ ఉంటుంది. And makes us into asses. ఆ విధంగా మనల్ని గాడిదలుగా మారుస్తుంది అంటారు. Why an ass? ఎందుకని గాడిదని చెప్పారు? Well, an ass carries heavy weights which ఎందుకంటే గాడిద ఏం చేస్తుంది? ఎన్నో బరువులను మోస్తుంది. have no value to him. వాస్తవానికి ఆ బరువులు వేటికి కూడా గాడిదకి సంబంధం లేదు. గాడిదకి అవి ఉపయోగపడే బరువులు కాదు. He carries around big bundles of wood or గాడిద పెద్ద పెద్ద కట్టెల మూటలను మోస్తూ ఉంటుంది. the clothes of the washerman. అలాగే చాకలమాని బట్టల మూటలు మోస్తుంటుంది. They have no benefit to him whatsoever. కానీ ఆ కట్టెలు కానీ ఆ బట్టలు కానీ గాడిదకు ఉపయోగపడేవి కావు. In the same way, so-called intellectual carries huge అలాగే ఈ నామమాత్రపు మేధావులు amounts of knowledge around వాళ్ళు his head.
భౌతిక ప్రపంచానికి సంబంధించిన పెద్ద ఎత్తున జ్ఞానాన్ని మోస్తూ ఉంటారు ఆ బరువుని. which have no actual benefit. కానీ వాస్తవానికి ఆ మేధావులకి ఆ జ్ఞానం వల్ల, వాళ్ళు మోస్తున్నటువంటి బరువు వల్ల, జ్ఞాన బరువు వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. Another thing is that the donkey is a great preacher and poet. ఇంకా చెప్పాలంటే ఈ గాడిద ఒక పెద్ద ప్రచారకుడు, అలాగే కవి కూడా. You have donkeys here? ఇక్కడ ఏమన్నా గాడిదలు ఉన్నాయో మనకి దగ్గరలో అని అడుగుతారు. హరే కృష్ణ. పరమ పూజ్య భక్తివేదాంత స్వామి మహారాజ్ కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై. संसार दावानल निरलोका ज्ञानाय कारुण्य घनाघनत्यम् सकलन गुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्